కృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. సార్ నమస్తే సార్. అమర్నాథ్ గారు చాలా బాగా మాట్లాడుతున్నారు సార్. మనకి ఒక రకమైన ఒక మెచ్యూర్ స్టేజ్కి వచ్చిన తర్వాత మన పూర్వీకులు కానీ ఈ విమర్శించడం మనకు ఒక కల్చర్ అయిపోతుంది మనని నా భావన సార్. మనకన్నా మా తాత కానీ కోటీశ్వరుడు అయితే నేను ఇంకా బాగా చేసేవాడిని అనుకునే కన్నా మనం ప్రస్తుతం ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ సార్. ఒక స్టీల్ ప్లాంట్ నమ్ముదామని అనుకుంటున్నాము కదా సార్. ఒక స్టీల్ ప్లాంట్ నే బాగు చేయలేని ఒక ప్రభుత్వము దేశాన్ని ఏం బాగు చేస్తుందని ఎప్పుడైనా మనం ప్రశ్నించుకున్నాము సార్. స్విఫ్ట్ ఇండస్ట్రీస్ అమ్మేద్దాం అనుకుంటున్నాం. ఐఎమ్ నాట్ డినైయింగ్ విత్ యువర్ ఐడియా. స్మాల్ స్కేల్ ఆఫ్ ఇండస్ట్రీ భారతదేశంలో ఒక చిన్న ఇండస్ట్రీని మనం రీసైకిల్ చేసి దాన్ని డెవలప్మెంట్ చేయలేదు ప్రభుత్వము. దేశాన్ని ఏ విధంగా ప్రగతిలోకి తీసుకెళ్తాదని మనం భావించగలుగుతామని దానికి ఏమైనా సమాధానం చెప్పగలుగుతామా అనేది ఫస్ట్ క్వశ్చన్. 2, 4 తరాల నుంచి భారతదేశాన్ని నాశనం చేసేసారు అని. కృష్ణ గారు, కెన్ యూ స్పీక్ లిటిల్ లౌడర్? యువర్ వాయిస్ ఇస్ డిస్టార్టింగ్. మన 4 తరాల వాళ్ళు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వీళ్ళందరూ దేశాన్ని నాశనం చేసేసారు అని మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు సార్. Name a place and there is a marathon. Running in the snow is a much more tougher thing than running just in the oil field. Everything is very very different from the plains marathon. जहाँ से मेरे को लगा था कि इट विल बी ए पीस ऑफ केक, इसके लिए बहुत मेहनत करनी पड़ती है, जैसे दिखता है वैसा होता नहीं है सर. It is definitely much more tougher. This and more. Streaming on News 9+. ఆ ప్రభుత్వాలు ఉన్నప్పుడే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక ప్రతిపక్షం, కొత్త ప్రతిపక్షం రాగలిగింది సార్. ఆ ప్రతిపక్షాలు మనుగడ సాధించగలిగే భారతదేశంలో నా అభిప్రాయంలో. కానీ ప్రస్తుతం ప్రతిపక్షాల పరిస్థితి ఏ విధంగా ఉన్నది అన్నది అది తప్ప రైటా నాకు తెలియదు. నాకు చాలా తక్కువ పొలిటికల్ నాలెడ్జ్ ఉంది సార్. దాని మీద మీరు వివరణ ఇవ్వగలుగుతారు. ఫైనల్ పాయింట్ ఏంటంటే సార్, మన ఈ ఎలక్ట్రబుల్ బాండ్స్ అనేది పార్టీల ఆస్తుల కింద కాకుండా ఆ పర్టికులర్ ఎలక్షన్ వరకు ఆ బాండ్స్ యూటిలైజ్ చేసి అన్యూటిలైజ్డ్ బాండ్స్ ఆర్బీఐకి హ్యాండ్ చేయడానికి ఏ పార్టీలన్నా అంగీకరిస్తాయా అనేది నాకు 3 పాయింట్ చెప్పండి. ఆ పర్టికులర్ ఫండ్ రైజింగ్ అనేది ఆ పర్టికులర్ ఎలక్షన్ కే జరగాలి సార్. వన్స్ ఎలక్షన్ ఇస్ డన్, వాట్ ఎవర్ ద ఫండ్ రైజ్డ్ బై ది పార్టీ షుడ్ హ్యాండ్ అవుట్ ద ఆర్బీఐ ఆర్ financial agencies. Yes. Is it possible? Could you please answer these 3 points? Right. థ్యాంక్ యూ కృష్ణ గారు. యాక్చువల్గా నేను జస్ట్ క్విక్గా లాస్ట్ పాయింట్ తీసుకుంటాను. ఎలక్టరల్ బాండ్స్ విషయంలో మై సింపుల్ ఆన్సర్ అండి. సి దెర్ ఆర్ లాకునాస్ ఇన్ ద ఇప్పుడు ఎలక్టరల్ రిఫార్మ్స్ జరగాల్సిన అక్కర ఉన్నది ఇండియాలో. ఇప్పుడు ఒక పార్టీ ఎక్స్పెండిచర్ ఎంత చేస్తుంది అనే దాని మీద లిమిట్ లేదు, కానీ ఒక క్యాండిడేట్ ఎంత ఎక్స్పెండిచర్ చేస్తారనే దాని మీద లిమిట్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ 2022లో మార్చిన దాని ప్రకారము ఒక పార్లమెంట్ క్యాండిడేట్, లోక్సభ క్యాండిడేట్ 95 lakhs వరకు ఎక్స్పెండిచర్ చేయొచ్చు. అంటే మొత్తం ఎలక్షనరీ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ ద డే ఆఫ్ నామినేషన్ టిల్ ది పోలింగ్ డే, రైట్? సో ఇప్పుడున్న పరిస్థితులలో 95 lakhsతో మొత్తం ఎలక్షన్ చేస్తున్నారు అని ఎవరైనా నమ్మితే, పొలిటికల్ అబ్జర్వర్స్ ఎవరైనా, సో ఖచ్చితంగా అది కరెక్ట్ కాదనిపిస్తుంది, రైట్? సో బికాజ్ వీ సీ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్, విపరీతమైన ఎక్స్పెండిచర్. అసలు మనము కొన్ని మీడియా రిపోర్ట్స్లో చదువుతున్నప్పుడు 200 కోట్లు, 100 కోట్లు, 50 కోట్లు ఇట్లా మాట్లాడుతూనే ఉంటాం, రైట్? బట్ 95 lakhs వాజ్ అ లిమిట్. అంటే దట్స్ యాక్చువల్లీ రివైజ్డ్ లిమిట్ ఇన్ 2022 యాజ్ రీసెంట్ యాజ్ 22. అండ్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయితే 45 lakhs. నేను అనే పాయింట్ ఏంటంటే, ఎలక్టోరల్ రిఫార్మ్స్ జరగాలా వద్దా అనే క్వశ్చన్కి అయితే ఖచ్చితంగా జరగాలి. దెర్ ఇస్ నో డౌట్. ఐఎమ్ ఆల్సో ఫర్ ఇట్. ఇప్పుడు నేను కూడా ఒక ప్రోగ్రెసివ్గా థింక్ చేసేవాడిని. సెకండ్ నెక్స్ట్ బిఫోర్ దట్ పాయింట్ ఏంటంటే, అసలు 5 generations నుంచి వాళ్ళే పరిపాలిస్తున్నారు, అప్పుడు ప్రతిపక్షాలు చాలా సర్వైవ్ అయినాయి, సస్టైన్ అయినాయి అంటే, మై డియర్ ఫ్రెండ్, నేను మీకు ఒక విషయం చెప్తాను. అప్పుడు సోషల్ మీడియా లేదు, అప్పుడు తెలిసేది కాదు, అదొకటే ప్రాబ్లం.
5 generations of their governance, they have dismissed more than 30 governments, elected governments. So was the opposition party survived or not? BJP party government కు వచ్చిన తర్వాత 2000 అంటే 1999 2004 కానీ 2014 to 2024 కానీ ఏ ఒక్క గవర్నమెంట్నైనా డిస్మిస్ చేసిందా? నాట్ ఈవెన్ ట్రైడ్. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే దిస్ అ డెమోక్రటిక్ కంట్రీ అండి, డెమోక్రసీ ఎట్ ఇట్స్ పీక్. సో డెమోక్రసీ ఉన్నప్పుడు మనం డెమోక్రసీని కాపాడాలంటే ఏం చేయాలి? ఈ కంట్రీలో ఈ సొసైటీలో డెమోక్రటిక్ వాల్యూస్ను కాపాడాలి. డెమోక్రటిక్ వాల్యూస్ అంటే యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద పీపుల్స్ మ్యాండేట్ అంతే.